యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కనులకు తెలియదే తనువుకు తెలుపదే వివరములడగదే నా గుండెలోతు సమయము కదలదే సకలము నిలవదే క్షణముక యుగమైన ఈ వింత ఖైదు నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువు నీ వల్లే వినవు ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే రాలకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా సకల ఇలా ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. డబ్బు సంపాదించడం చేతకాని వాడికి పౌరుషం ఉండకూడదు మిస్టర్ వినోద్. ఇప్పుడు నీకేమైందమ్మా? వీడు నిన్ను మహారాణిలా బానే చూసుకుంటున్నాడు కదా. విడాకులంటే అందరిలో మా పరువు పోతుందమ్మా. అవమానంతో బతకలేం. మీ అబ్బాయి ఇచ్చే డబ్బులతో నా ఫ్రెండ్స్ కి సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నందుకు నాకింకా అవమానంగా ఉంది. సకల, నీకు డబ్బులు కావాలంటే మేం పంపిస్తాం కదా. మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంకా ఇతను నాకెందుకు? అందుకే డివోర్స్ ఇస్తున్నాను. సకల, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మా, నో మోర్ డిస్కషన్స్. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నేనొక్కసారి డిసైడ్ అయితే డ్రాప్ అయ్యే ప్రసక్తే ఉండదు. మిస్టర్ వినోద్, అవుట్. గెట్ అవుట్. అదేదో తెలుసో తెలియకో మాట్లాడింది. దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మా అబ్బాయి కార్తీక్ వచ్చిన తర్వాత సకలతో మాట్లాడి నచ్చజెప్పి మీకు ఫోన్ చేస్తాం. మీరేమనుకోకండి, బాధపడకండి ప్లీజ్. ఓకే అత్తయ్య, వెళ్ళొస్తాం. వస్తామండి. కూతురు ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చిందని సంతోషంగా ఎదురు చూశాను. కానీ ఇది ఇలా చేసిందేంటండి? అందుకే అంటారు, కాపురం చేసే కళ పెళ్లిలో కాలు తుక్కడెప్పుడు తెలిసిపోద్ది అని. చూడండి సార్, ఆ అమ్మాయి ఎవరో ఇక్కడ కూర్చుంది. ఏం నారాయణ బాబాయ్ అలా చూస్తున్నావు? ఆశ్చర్యమా ఆనందమా? ఊహించని షాకు. అయినా ఈరోజు దుకాణం ఇక్కడ పెట్టావేంటి? పోతన మహాకవి ఏం చెప్పారు?
నాతో ఏం చెప్పలేదు. నీతో ఏం చెప్పాడో నాకు తెలీదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పారు. అందుకని అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడైనా సరే రాధిక బొమ్మలు గీస్తుందనమాట. చెప్పిన డైలాగులు చాలే గానీ పోలీస్ స్టేషన్ దగ్గర ఇవన్నీ పెట్టకూడదు. తీసే త్వరగా తీసే. సి మిస్టర్ నారాయణ గారు, ఐపీసీ సెక్షన్ 1507-1978 ప్రకారం ఇలాంటివన్నీ తొలగించే హక్కు పోలీసులుగా మీకు లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మీరు రావాలి. డూ యూ అండర్స్టాండ్? నీకు ఈ సెక్షన్ల గురించి ఎలా తెలుసమ్మా? సెక్షన్లో నా బొంద, అది మా అమ్మ పుట్టినరోజు. అందుకని యు గో. మా శ్రీవారు వస్తే నాకు టెల్. నువ్వు విన్నది నిజమే, శ్రీవారు అని అన్నాను. షాక్ అవ్వకు, షేక్ అవ్వకు. ఇంకొక నిమిషం కూడా నువ్విక్కడ ఉండకు. బాబోయ్, తలపోటు గుండెపోటులా మారేలా ఉంది. రాధకు నీవేరా ప్రాణం. గుడ్ మార్నింగ్ సార్ వారు. వెరీ గుడ్ మార్నింగ్. ఓ వావ్, వాట్ ఎ సర్ప్రైజ్, వాట్ ఎ సర్ప్రైజ్. కళ నిజమో అర్థం కావట్లేదు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అద్భుతం. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఆపు. చెప్పండి సార్ వారు, మీ బొమ్మ గీయమంటారా? మామూలుగా 500 సార్ వారు. మీరు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఒక 10 తగ్గించివ్వండి, పర్వాలేదు. చూడు, నీ ఫ్యామిలీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నాటకాలు ఆపి మొత్తం సర్దుకుని ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ మాట నాకు కాదు సార్ వారు, నా గుండెకి చెప్పండి. కారణం ఏంటో ఎందుకో తెలీదు కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఈ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. కావాలంటే చూడండి. ఈ ఎక్స్ట్రాలో వద్దని చెప్పేది. ఇవి ఎక్స్ట్రాలు కాదు సార్ వారు, నా గుండెకి మాత్రమే అర్థమయ్యే బాధ. ఈ గుండెతో మీకు ఏదో విడదీయరాని బంధం ఉందని చెబుతున్న భావన. రైటర్గా మంచి భవిష్యత్తు ఉండేలా ఉంది, ట్రై చేయి. నారాయణ. సార్ ఈ అమ్మాయిని ఇమీడియట్గా ఇక్కడి నుంచి పంపించే. ఆల్రెడీ ట్రై చేశాను సార్. సెక్షన్ 1507-1978 అని సెక్షన్ల పేర్లు చెప్పి వకీల్ సాబులా దడదడలాడిచ్చింది సార్. అవి సెక్షన్లు కాదు, ఎవరిదో పుట్టినరోజు. వసపెట్ట, 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు కాదు సార్ వారు, 500 నిమిషాలు ఇచ్చినా సరే నేను ఇక్కడి నుంచి కదలను, వెళ్ళను. నమస్తే సార్. నమస్తే సార్, మా బాబు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లోపలికి రండి. రండి. మీ బాబు కిడ్నాప్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ దొరికాయి. ఖచ్చితంగా ఈవినింగ్ లోపు ట్రేస్ చేస్తాం. మా బాబుకి ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నాను సార్. ఏం కాదు, మా డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంచండి. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే సార్.
నారాయణ వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఆ వసపెట్టు వెళ్ళిపోయిందో లేదో చూడు. పెద్ద మొండిగట్టం సార్, అంత తొందరగా వెళ్తుందంటారా? ముందు వెళ్ళి చూడవయ్యా. అలాగే సార్. అమ్మయ్యా. సార్ 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 వెళ్ళిపోయింది సార్. మీరు ఇచ్చిన వార్నింగ్కి దెబ్బకు పారిపోయింది సార్. తల తిరగాలి అటు. కొంచెం నవ్వండి. తలక ఇలా కాదు, స్ట్రైట్ గా పెట్టండి. కొంచెం స్మైల్ ఇవ్వండి. ఎలవయ్యా, మీరంతా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళి పని చేసుకోండి అయ్యా. బుద్ధుందా నీకు? ఉంది గాని ఎక్కువగా వాడండి సార్ వారు. షడప్. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పోలీస్ స్టేషన్ బయటే కనపడటానికి వీల్లేదంటే ఏకంగా స్టేషన్లోనే దుకాణం పెట్టేవేంటి? సార్ వారు అంటే అన్నాను అంటారు గాని మీరు నన్ను స్టేషన్ బయట ఉండడానికి వీల్లేదని చెప్పారే తప్ప స్టేషన్ లోపల ఉండొద్దని చెప్పలేదుగా. నోట్ దిస్ పాయింట్ నారాయణ గారు. దిక్కుమాలని తెలివితేటలు చూపించుకో. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేసి పారేస్తాను. అమ్మా, అమ్మ కుట్టి జరిగిందమ్మా, నువ్వు చెప్పినట్టే జరిగింది. ఏం చెప్పింది మీ అమ్మ? అవసరం తీరిపోయాక ఉప్మాలో కరివేపాకులా ఉల్లిపాయ మీద పొట్టులా తీసి పారేస్తారని చెప్పింది. ఆ మాట అక్షరాల్లోనే కాదు అంకెల్లో కూడా నిజమని ది గ్రేట్ సార్ వారు నిరూపించారు. ఆర్ నారాయణమూర్తిలాగా అంత లెంగ్త్లా కాకుండా త్రివిక్రమ్ గారులాగా కాస్త షార్ట్గా చెప్పమ్మా. ఒక క్రిమినల్ బొమ్మ గీసి నేను మీ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసినందుకు నాకు అవార్డు ఇస్తాం, రివార్డ్ ఇస్తామని పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ రేంజ్ లో చెప్పారు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పారేస్తామని అంటున్నారు. అంటే ఆ రోజు ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు దోస పెనం మీద నీళ్లు చల్లినట్ట యువర్ ఆనర్ అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పటికే చాలా ఎక్స్ట్రాలు చేసావు, నోరు మూసుకుని బయటకెళ్ళు. నారాయణ బాబాయ్, జులై సినిమాలో బ్రహ్మానందం గారిలా నాకు కూడా దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. ఏమ్మా, నువ్వు కూడా ఆత్మకథ రాస్తావా? ఈ సార్ వారి మీద కేసు పెడతా. మా సార్ మీద కేసేంటి? నా పెళ్లి చూపులు చెడిపోవడం వెనుక ఈ సార్ వారి హస్తమే కాదు, హస్తం గరిటి కూడా ఉందని నాకు డౌట్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ పెళ్లి చూపులు చెడిపోవడానికి నేను కారణం ఏంటి? ఎస్ యువర్ ఆనర్, ఎస్. నన్ను చూడగానే మీ మనసులో కుచ్ కుచ్ హోతా హై మైనే ప్యార్ కియా అయ్యుంటుంది. నోర్మై, తిక్క తిక్కగా వాగుతున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పిచ్చి పిచ్చిగా కాదు, ఇది పచ్చి నిజం. నాతో కలిసి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చేయాలన్నది మీ ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగానే ఆ రౌడీ బొమ్మ గేయించడానికి నన్ను మీ స్టేషన్ కి పిలిపించారు. నా మీద రౌడీలతో అటాక్ చేయించి నాకు ప్రాణహాని ఉందని నన్ను నమ్మించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లారు. నేను మీ ఇంట్లో ఉన్న విషయం లోకం లౌడ్ స్పీకర్ అయ్యి అరిచేలా చేశారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకుండా చేశారు. నారాయణ బాబాయ్, ఇదే కంప్లైంట్. రాసుకుంటారో టైప్ చేసుకుంటారో నాకు అనవసరం, కానీ నాకు న్యాయం కావాలి, కావాలి, కావాలి. సీడీనా డివిడీనా? సినిమా క్యాసెట్ కాదు నారాయణ గారు. పోయిన పరువు నుంచి న్యాయం కావాలి. ఇక చాలా ఆపు. ఆడపిల్లవని ఊరుకుంటున్నాను, లేదంటే నీ పిచ్చివాగుడికి మామూలుగా సమాధానం చెప్పేవాడిని కాదు. నారాయణ సార్,
ఈ నసను అర్జెంటుగా తీసుకెళ్ళి బయటపడే. అలాగే సార్. ఏ అమ్మాయి, పద పద. 1 సెకండ్. मैं सबको एक बार बोलूंगा, अगर नहीं सुने तो मैरिज करूंगा, मैरिज करूंगा, मैरिज करूंगा, मैरिज करूंगा. పా, ఈ పిల్ల పిచ్చికి పర్యాయ పదంలా, ఇరిటేషన్కి ఇంటి పేర్లా ఉంది. ఏంటారైనా మనకి పరిస్థితి? మన కాదు సార్, మీ పరిస్థితి. ఆడపిల్ల కాదు సార్, ఆటం బాంబు. మీరు ఎలా తప్పించుకుంటారో ఏంటో. సకల, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎక్కడికెళ్తున్నావు? బయటికి. ఇంతకు ముందే కదా ఇంటికొచ్చింది, మళ్ళీ ఇంతలోనే బయటికెందుకు? ఇంటికి రాగానే ఇంట్లోనే కూర్చోవాలా? ఇంక పనులే ఉండవా? నీ ఇంట్రోగేషన్ ఆపి విషయం ఏంటో చెప్పు. అల్లుడు గారు ఫోన్ చేశారు. అల్లుడు గారు ఎవరు? మోహన్ బాబా? ఈ వెటకారలే మానుకుంటే మంచిది, జీవితం బావుంటుంది. మీ ఆయన ఫోన్ చేశాడు. ఆయన? నా పేరు పక్కన ఉన్న ఆయన పేరు ఎప్పుడో చెరిపేశాను, చించి పారేశాను. కానీ వాళ్ళు వదిలేసుకోవాలనుకోవడం లేదు. వాళ్ళకి విడాకులు ఇష్టం లేదు. వాళ్ళిష్టం ఎవరికి కావాలి? బోడీ. నాకిష్టం లేదు, డివోర్స్ ఇచ్చేస్తున్నాను. చచ్చినట్టు తీసుకోవాల్సిందే. హాయ్ అక్క. హాయ్ కార్తీక్. ఏంట్రా, డ్యూటీ లేదా? అప్పుడే వచ్చేసావు? లేదమ్మా, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను, దానికోసం వచ్చాను. ఏంటక్క, ఈ 2 yearsలో కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్ళండి అని ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఇప్పటికైనా వచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. చెప్పు, ఏంటి యుఎస్ కబుర్లు? ఎలా ఉన్నావు? నువ్వే విషయం గురించి అయినా అడుగురా, కానీ ఎలా ఉన్నావని మాత్రం అడక్కు. అలాగే నేను కూడా నిన్ను ఎలా ఉన్నావని అడుగును, ఎందుకంటే మన ఇద్దరు లైఫ్స్లోనూ హ్యాపీనెస్ లేదు. నీకిష్టమైన వ్యక్తి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయింది, అలాగే నాకిష్టం లేని వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు. ఏమైందక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? బావ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఆ అబ్బాయి దీన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఇదే ఆ అబ్బాయిని బాధ పెడుతోంది. ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేవని, ఎంజాయ్ చేయడానికి సంపాదన లేదని విడాకులిస్తుందట. ఇస్తుందంటా కాదు, లాయర్ నోటీస్ ఇచ్చాను కదా, సో ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే. ఇదిరా కార్తీక్ దీని వరస. నేను మీ నాన్న చెప్పి చెప్పి తలనొప్పి వచ్చేసింది. కనీసం నువ్వైనా చెప్పు. ఒక సరైన ఏజ్ వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి గాని అడ్డుకోకూడదు. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ నా తమ్ముడికి బాగా తెలుసు. అక్క, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకు దూరం అయితే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో చెప్పటానికి నీ ముందున్న నేనే సాక్ష్యం. ఆ బాధతో బతకలేక చావలేక ప్రతి క్షణం జీవోత్సవంలా బతుకుతాం. వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తే ఒకేసారి గుండె పగిలిపోతుంది. అక్క, వద్దనుకుంటే క్షణం, అదే అర్థం చేసుకుంటే 100 ఏళ్ల జీవితం. డబ్బులో విలాసం ఉంటుంది, డబ్బు లేకపోతే బతకలేం, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రేమ వీటన్నిటినీ మరిపిస్తుందక్క. బావకి నీ మీద అలాంటి ప్రేమే ఉంది. ఆ ప్రేమని కోల్పోవడానికి కాదక్క, నిలబెట్టుకోవడానికి తొందరపడు. సరే, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. వీడి దగ్గర నీతి వాక్యాల లిస్ట్ ఉన్నట్టుంది. సూక్తులన్నీ చదివేసి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు కొడుకు జీవితం గురించే దిగులుండేది, ఇప్పుడు
కూతురు జీవితం గురించి కూడా దిగులు మొదలైంది. ధర్మావతి, 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 పదండి. ధర్మావతి, ధర్మావతి. ఎంత పొగరు నీకు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? తినమరిగిన కోడి ఇల్లెక్కి డాన్స్ చేసినట్టు మా ఇంటికొచ్చి మా అక్కనే ఏకవచనంతో పిలుస్తావా? పోనీలే పాపవని మా ధర్మావతి వదిన నీతో కాస్త చనువుగా ఉంటే అది అలసుగా తీసుకుని మర్యాద లేకుండా మాట్లాడతావా? అక్కడ మా పరువు ప్రాణాలు పోతుంటే ఇక్కడ మీకు మర్యాదలు కావాలా? మర్యాదలు? నమస్కారం అమ్మ కుట్టి గారు. బాగున్నారా? బాగున్నారా అని కాదమ్మా, బతికే ఉన్నారా అని అడుగు. ఏమైందండి? ఎందుకలా అంటున్నారు? ఏమైందా? మీ అబ్బాయి కారణంగా మా కుటుంబం అంతా కట్టుకుని చావాల్సిన పరిస్థితి వచ్చింది.